భారతీయ జనతా పార్టీ పొత్తు ధర్మాన్ని తప్పలేదు, తప్పదు అనడానికి సాక్ష్యం మొన్నటి బీహారు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్. ఆ మధ్యన బీహార్లో నితీష్ కుమార్ వస్తానన్నప్పుడు డైరెక్ట్గా వచ్చేసే నువ్వు పర్లేదని చెప్పలా. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు పార్టీ అక్కడ ఆల్రెడీ బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామి, ఆయన్ని పిలిపించి మాట్లాడారు. మాట్లాడి తనకి సెక్యూరిటీ ఉంటుందని భరోసా ఇచ్చి తనని కూడా కన్విన్స్ చేశాక, చిరాగ్ పాస్వాన్ని కూడా కన్విన్స్ చేశాకనే తీసుకున్నారు. అంటే అది మిత్రపక్షాలకి లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవం. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. దానికి ఏమీ డిపాజిట్లు కూడా రాలేదు ఎక్కడా కూడా, అయినా సరే పొత్తు పెట్టుకుంది. ఎందుకని? పొత్తు ధర్మం అన్నట్టు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నప్పుడు బీజేపీతో అసలు ఏం మాట్లాడకుండా పొత్తు అనౌన్స్ చేసేసింది పవన్ కళ్యాణ్. పలు దఫాలు అనౌన్స్ చేసేసింది పవన్ కళ్యాణ్. బీజేపీని కూడా లాక్కొస్తానని చెప్పింది పవన్ కళ్యాణ్. ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీ అధిష్టానాన్ని కలుస్తుంటే సరే అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడేసేసుకుని పొత్తు ఫైనల్ చేసుకోవాలా. అయిపోయాక సరే మీరు వెళ్ళిరండి, మా భాగస్వామి ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, ఆయనతో మేము మాట్లాడతామని పవన్ కళ్యాణ్ని రమ్మని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళు సంస్కారయుతంగా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు పొత్తు ధర్మం విషయంలో. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుండేది. సరే ఇప్పుడు ఆయన కోరిక మేరకు పొత్తు జరుగుతుంది కాబట్టి ఇక అంశం పక్కనకి వెళ్ళిపోతుంది.